నేను చెప్పులు క్రాక్స్ ఇవి కొందాం అనుకోలే, షూ కొందాం అనుకోలే, బ్యాగ్ కొందాం ఖరాబ్ అయింది. సో నేనే బండికి పైసలు ఇట్లా పడేసేమో అనుకున్నా, కానీ నిన్న మా డాడీని చూసిన ఆల్మోస్ట్ బ్రో ఒక నిమిషం ఎందుకురా ఫ్లెక్స్ కొడతా. అదే నేను హార్డ్ డిస్క్ కొనుక్కొని వద్దామా అంటే ఇది బొక్క పెట్టింది నాకు ఇప్పుడు పైసలు. పైసలు ఉంటే మన అయ్యకు గారుగా ఒవ్వని అయ్యాక వినమన్నట్టు కొన్నా నేను. టిల్టెడ్ వైజ్ వస్తారు 2 వేరియంట్స్ ఉంటాయి, ఒకటి బ్లాక్ ఒకటి బ్లూ. మొత్తం చెప్పాలంటే ఈ స్పెట్స్ పెట్టుకున్నాక ఇది డొంకోర్లో పట్టుకునేటోళ్ళు లాగానే ఉండు. చూడండి ఎంత ఒకసారి చక్కగా నుంచా కింద ఒంకరోడు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. నేను మీ నాని నిఖిల్ కన్నా. సో చాలా రోజుల తర్వాత వచ్చాము ఈ రోజు కూడా, ఎందుకంటే రీసెంట్గా నేను వ్లాగ్స్ తీస్తున్నా కానీ ఎడిట్ చేయడానికి టైం పడుతుంది. దానివల్ల ఏంటంటే వ్లాగ్స్ తీయడం వల్ల స్టోరేజ్ పెరుగుతూనే ఉంది. సో దీనివల్ల పిచ్చి లేచిపోయి నాకు ఒక హార్డ్ డిస్క్ కొందామనుకోని నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. సో హార్డ్ డిస్క్ అనగానే ఎదుకోదాం పెద్ద మంచిగా కొందాం, 2 TB 1 TB అట్లా కొందాం అనుకున్నా. అట్లానే నాకు రైడింగ్ గ్లౌస్ కూడా కావాలి. ఆల్ఫిన్ స్టార్ ఎప్పటి నుంచో చూస్తున్నా. సో మనకైతే హైదరాబాద్లో ఏరో దొరుకుతలే. సో డైనమిక్ కన్నా పోయి వాళ్ళని కూడా కాంటాక్ట్ అయినా, కానీ వాళ్ళ దగ్గర కూడా లేవంట. ఆర్డర్ అన్న పెట్టమందాం. అండ్ KYT హెల్మెట్ కూడా అడిగినా. సో అవి ఉన్నాయా లేవా ఇవన్నీ ఈరోజు కంప్లీట్ చేసేద్దాం, అన్నీ చూసుకుందాం. సో నేనే కాకుండా ఇగో ఇది ఉంటుంది కదా మా తమ్ముని గారిని పట్టుకొని వస్తున్నా. ఒక నిమిషం ఎందుకురా ఫ్లెక్స్ కొడతా. సో వాడు నేను కలిసి అయితే ఇద్దరం కలిసి అయితే మేము అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో నిజం చెప్పాలంటే ఈ స్పెట్స్ పెట్టుకున్నాక ఇది డొంకోర్లో పట్టుకునేటోళ్ళు లాగానే ఉండు. సో చలో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. అండ్ వే కూడా చూపిస్తా, ఎందుకంటే ఇంకోటి మన గోప్రోకి మైక్ కూడా కొనాలనుకుంటున్నా. ఐ మీన్ మైక్ అడాప్టర్, ఎందుకంటే ఈ మధ్య వ్లాగ్లలో కూడా వాయిస్ క్లారిటీ వస్తలే. ముందు బాగా వస్తుండే, ఇప్పుడు తగ్గిపోయింది. సో అట్లా మనం ఇది కూడా కొనాలన్నమాట. సో చాలా అంటే చాలా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, అంటే మనం పెట్టేటివి చాలా ఉన్నాయి. అన్నీ చూద్దాం చలో. ఇట్లా ఇగో ఫోన్ వెనకలకి అయిపోతుంది, నేను వెనకలకి అయిపోతున్నా, కానీ వీడియో మాత్రం ఇట్లా పట్టుకున్నా. వీడియో సెట్ చూడు ఖాళీ మస్తు అదా ఉంటుంది. $10 అయితే వెళ్తున్నా, కనుక్కుంటా ఎంత ఉంటుంది అది ఉంటుంది. హార్డ్ డిస్క్ అయితే పక్కా కావాలి మనకి. సో దట్స్ మంచిగా దొరికిందంటే తీసేసుకుంటాం, ఎందుకంటే మళ్ళీ ఏది విండోస్కి కాదు మ్యాక్బుక్కి సపోర్ట్ చేయాలి, లేకపోతే మళ్ళీ అది ఒక ప్రాబ్లం కదా. షూలు అన్నా, షూస్ అన్నా, అన్నా షూస్ వీడియోలు డిలీట్ చేసేస్తా చూడు. వీడియోలు డిలీట్ చేసేస్తా నీ వీడియోలు అన్ని డిలీట్ చేసి పడేస్తా. ఇప్పుడు బ్లాగ్ రాదు ఏం రాదు మళ్ళీ. అంటే కెమెరామెన్కి ఏం లేదా? నువ్వైతే మొత్తం కెమెరామెన్కి ఏమి ఇవ్వవా అట్లా? అంటే నువ్వు తీసుకో రావాలరా, నువ్వు తీసుకోవాలంట. సో గైస్ ఇట్లానే యూత్ ఫ్యాషన్కి వచ్చిన మెల్లగా
అటు ఇటు పెట్టి షాపింగ్ చేద్దాం అనుకోని ఇక ఇవన్నీ మనమే కొంటలేము ఇవన్నీ చూసినా కానీ నాకైతే ఇది ఈ కలర్ నచ్చింది. ఇలా చూసావరా గుడ్డలు ఉందిగా దానికంటే సెన్సార్లు వచ్చింది నెక్స్ట్ కొడదాం. కొనకపోతే ఇది ఓ బై ఉట్టిగానే ఫ్రీగా ప్రమోషన్ చేసేస్తున్నాం షాప్. మా పేరు చెప్పకుండా డిస్కౌంట్ ఇయ్యరు. మాకే అయ్యారా బాయ్ అని అడుగురు కావాలంటే డిస్కౌంట్. బాయ్ ఒకసారి ఇటు చూడు బాయ్. దేవని చెప్పు. ఏం చేస్తున్నావు? ఇగో పెరుగుతున్నది కానీ హైట్ పెరిగిపోయినా అనుకో. ఎన్ని ఇంచులు తెలుసా? 2 ఇంచ్. సరిగా చూడండి ఎంత ఒకసారి చక్కగా నుంచా కింద వంకరోడు. అసలు ఏదో బ్లాగ్ చేద్దామని చెప్పి వస్తే ఏదో బ్లాగ్ అవుతుంది. రాయిస్ ఇది నానికి కన్నా బ్లాగ్ కాదు, ఇది టిల్లూస్ బ్లాగ్. అసలు ఇది ఈయన ఎందుకో మధ్యలో సారీ అన్న. అదే నేను హార్డ్ డిస్క్ కొనుక్కొని వద్దామా అంటే ఇది బొక్క పెట్టింది నాకు ఇప్పుడు పైసలు. మన క్రాక్స్ 2 3 స్లైడ్స్ 4 మా నిఖిల్ అన్న ఇప్పిస్తుండ. ఆగు ఒకసారి కాడికి కానీ అప్పుడు చెప్తాను పని. వీటికి ఇన్ని పైసలు పెట్టినాం కానీ ఈరోజు లాస్ట్కి వచ్చి మేము ఏం తింటున్నాము. బండి కేటీఎంలు పెద్ద పెద్ద బండ్లు ఉంటాయి కదేమో మజా అనుకుంటారు. అసలైన మజా ఇగో ఇది ఇంకా డాష్ అసలు అచ్చులు కాదుగా అయిపోతే ఏమో అనుకుంటా కానీ అప్పుడు నచ్చుకున్నా ఆ చిక్కులు అనమాట. ఎప్పుడు మనం విజయపడి అదే చిన్న చిన్న కాదు కూడా కాదు ఇలాంటి పెద్ద పెద్ద పనులు అప్పుడు ఒక దానికి కొనియచ్చు అన్నట్టు. నా నంబర్ ప్లేట్ నా డేట్ ఆఫ్ బర్త్ అవునా? అరే అవునా 27. అస్సలు ఏం సెక్సీ ఉందన్న అసలు. అస్సలు దాని బ్యాక్ డోర్స్ చూడు. అక్కడ ఆల్ఫిన్ స్టార్ గ్లౌజ్ ఉండనుకో 14,000 నేను చూసింది. అది ఉంటే పక్కా తీసేసుకుంటా అంతే. లేట్కి ఇటు హెల్మెట్ తర్వాత కానీ ఫస్ట్ గ్లౌజే. आल्फिन स्टार ऑर्डर रखे आता బాగుందండి. ఇది పోయిందనమాట. సో మనం ఇప్పుడు ఇక్కడ జారగానికి వచ్చినాం. యాక్చువల్గా అయితే హెల్మెట్స్ అవి ఇవి. సో అవి లేక మనం టిల్టెడ్ వైజర్స్ అనుకుంటే 2 వేరియంట్స్ ఉంటాయి, ఒకటి బ్లాక్ ఒకటి బ్లూ. సో మనమైతే ఫోటోషూట్స్కి అని చిల్లి మస్తు అంటే మస్తు ఒక వేరే లుక్ వస్తుంది. సో అందుకే బ్లూ టిల్టెడ్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది వేరే లెవెల్ ఉంటుంది. సో నైట్ టైంలో కానీ డే టైంలో అయితే షైనింగ్కి ఇంకా వేరే లెవెల్ షూట్ అవుతుంది. సో దీనికైతే ఇది వేయించేద్దాం. సో ఇన్ కేస్ మనం ఈ హెల్మెట్ వాడకపోయినా కానీ మన పిలియన్ రైడర్కి అయితే ఈ హెల్మెట్ వస్తుంది అనమాట. అండ్ ఇది కొంచెం నేను హెల్మెట్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ వైజర్ ఎందుకు వేపిస్తున్నా అంటే
వచ్చిన ప్రతి దగ్గర ఏదో ఒకటి కొనుక్కుంటూ పోతే బాగుండదేమో అనిపిస్తుంది. ఇన్ ద సెన్స్ నాకు అలా పైసలు ఇప్పుడు బాగున్నాయి కాబట్టి కొంటున్నా అంతే, లేకపోతే మూసుకొని పోయేటండి. సో ఇప్పుడు మన హెల్మెట్కి అయితే ఏదో ఒకటి అయితే వేపిస్తున్నాం. చలో వేపించినాక మళ్ళీ లిఫ్ట్ చేద్దాం. ఎట్లా సెట్ సెట్టా? సెట్ సెట్. సో గైస్ మనం కేటీఎం కిచెన్ కూడా తీసుకున్నాం. సో ఇది బాగా అయిపోయింది. ఏంటో బ్రో పైసలు ఎగరేస్తాం. గాయస్ ఇదే రియాలిటీ, బైక్స్ ఆర్ లైక్ వైఫ్స్, టచ్ చేస్తే ఎవరికి నచ్చదు అసలు. అందుకే లవ్ లో వస్తుంది. అది నిజమే. నేను కూడా లిటరల్లీ చెప్తున్నాగా, నాకే కాదు మా డాడీకి కూడా. నిన్న యాక్చువల్గా ఏమైందంటే మా డాడీ బైక్ కూడా ఖరాబ్ అయింది. సో నేనే బండికి పైసలు ఇట్లా పడిస్తేమో అనుకున్నా. కానీ నిన్న మా డాడీని చూసిన ఆల్మోస్ట్ బ్రో దగ్గర 4-5,000 తెలుసా మా డాడీ బండికి అయింది. ఇట్లా పెట్టేస్తుండు ఆ 2,000 ఆ 1,000 మళ్ళీ రిపేర్ కి 2,500 ఇట్లా అయిపోయింది. 5,000 మా డాడీ ఇస్తుంటే అనుకున్నా బ్లడ్ అందుకే నాకు కూడా ఇట్లా వచ్చింది అనుకున్నా. ఇందులో మీడియం బ్రో మనం చూసేది నేను ఇది చూస్తున్నా. దాని గురించి నాకు మీడియం కావాలల్లా. అది మీడియం దొరికిందంటే దాని గురించి ఎంత తిరుగుతున్నాయి సో గైస్ ఇది మనం ఒక బ్యాగ్ అనమాట. సో ఇది ఎందుకు తీసుకోవచ్చు అంటే ఇందులో ఒక ఫోన్, ఇంకో ఫోన్, నా వాలెట్, నా గాగుల్స్ అండ్ మోర్ ఓవర్ నా మైక్, ఇన్ని గానం పడుతుంది. సో ఇది వర్టబుల్లే కదా, ఇన్ని గానం తీసుకుని జేబులల్లో అక్కడిక్కడ పెట్టుకుంటే ఇంకా జేబులకి వెళ్ళి ఉంటే దొబ్బేస్తుంది. సో దానివల్ల ఇది కొన్నాం అనుకో, సో వీ క్యాన్ హోల్డ్ ఇట్ ఎప్పుడన్నా బైక్ రైడ్కి వెళ్ళినాం. బేసికల్గా ఇవైతే 3 కలర్లు ఉన్నాయి, గ్రీన్, బ్లాక్, రెడ్. బట్ రెడ్ ఈస్ బెటర్. ఇది నా ఫేవరెట్ హెల్మెట్ అనమాట. సో ఇదే తీసుకుందాం అనుకుంటున్నా, కాకపోతే దీని సైజ్ అస్సలు దొరుకుతుంది. ఎందుకంటే దీని నాకు నచ్చింది అనమాట. ఈ కలర్ ఇది యాక్చువల్ మస్తు అంటే మస్తు నచ్చింది. కానీ సైజింగ్ ఒక్కటే. సో నాకు మీడియం వస్తుంది అనుకున్నా, స్మాల్ వస్తుందంట నాకు. బట్ ఇఫ్ ఐ గెట్ దిస్ ఐ విల్ డెఫినెట్లీ హ్యాపీగా ఉంటుంది. చూడు ఇదైతే హ్యాపీ. నాకు ఒకటి కొందామంటే హీరో ఒకటి, ఇంకోటి అంట దరిద్రపోడు. మెల్లగా ఒకటి అన్నీ ఆర్డర్ చేస్తాం. ఈ బ్యాగ్ అనమాట. సో మనం ఇక్కడ పెట్టుకొని, అండ్ ఇవి హ్యాండ్ గ్లౌజ్ అనమాట, ట్యాన్ కాకుండా. సో గైస్ మనం జనరల్గా ఏమనుకోలే అసలు. నేను చెప్పులు క్రాక్స్ ఇవి కొందాం అనుకోలే, షూ కొందాం అనుకోలే, బ్యాగ్ కొందాం అనుకోలే, దీనికి వైజర్ కొందాం అనుకోలే, అసలు నేను ఏమనుకోలే. జనరల్గా నేను వచ్చింది అసలు యాక్చువల్గా టీవీ కొందామని వచ్చిన, ఐ మీన్ హార్డ్ డిస్క్ కొందామని వచ్చిన, ఒక 2 TB అట్లా. ఎందుకంటే మనకు ఫోన్ స్టోరేజ్ అవ్వలేవు. కానీ పైసలు ఉంటే మన అయ్యకు గారుగా ఒవ్వని అయ్యక వినమన్నట్టు కొన్నా నేను. ఎన్ని కొన్నది ఇప్పుడు ర్యాండమ్గా చిల్లర ఖర్చులే పెట్టేసిన. ఎన్ని వేలు అయినాయి అంటే నేను చెప్తే నావి పలిగిపోతారు కాబట్టి. సో మనం మెయిన్గా హార్డ్ డిస్క్ అయితే కొనాలి. ఇంటికి పోయినాకనే ఈరోజు హార్డ్ డిస్క్ ఎట్లన్నా కొంటా, ఎందుకంటే అది కొంటానన్నా కొంచెం పడుతుంటుంది. లేకపోతే భయ్యా అసలు ఇప్పుడు ఈ వీడియో దీనికి కూడా నాకు స్టోరేజ్ లేదు తెలుసా నా ఫోన్లో. కానీ నా ఇల్లు ఉండనుకో మెమరీ కార్డ్స్ కాబట్టి ఫోన్లో అయితే లేవు. ఫోన్స్ ఒక ఫోన్ ఇంకో ఫోన్లో వీడియో తీస్తున్నాం, అయినా మనకు ఉంటలే బ్రో, చాలా కష్టం వస్తుంది. సో లెట్స్ టేక్ డిస్క్ ఫర్ షూర్. హార్డ్ డిస్క్ పక్కా కావాలి మనకి. సో వచ్చేలో హార్డ్ డిస్క్ వరకు Yeah.